మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో దూకుడు పెంచింది సిట్. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను 5 రోజుల పాటు విచారించారు. అనంతరం రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి కోర్టులో హాజరుపరిచి తిరుపతి సబ్ జైలుకు తరలించారు. ఆ విచారణలో నిందితుల నుంచి కీలక విషయాలు రాబట్టారు సిట్ అధికారులు. అలాగే కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తిరుపతి కరెస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వర్మ, సిట్ దర్యాప్తులో భాగంగా 5గురిని రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సబ్ జైలుకు తరలించారు. పూర్తిగా ఈ దర్యాప్తుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి వర్మ? పవన్, టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఏదైతే కేంద్ర సిట్టు బృందం అరెస్టు చేసిందో 4 నిందితుల 5 రోజుల విచారణ పూర్తయింది. 4 నిందితులైన అయితే ఏఆర్ డైరీ సంబంధించి కూడా డైరెక్టర్ రాజశేఖరన్ తో పాటు, అలాగే బోలే బాబా డైరెక్ట్ సంబంధించి డైరెక్టర్లు కోమిల్ జైన్, విపిల్ జైన్ తో పాటు, అలాగే వైష్ణవి డైరీ డైరెక్టర్ అపూర్వ సావడాలను కూడా ఈ 5 రోజుల పాటు సిట్టు బృందం అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే చేయడం జరిగింది. ఏదైతే టీటీడీకి ఏఆర్ డైరీకి టీటీడీ కాంటాక్ట్ దక్కినప్పటికీ కూడా ఆ నెయ్యిని వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ తీసుకోవడం జరిగింది. అయితే దీని వెనుకల బోలే బాబా డైరీ ప్రమేయం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. గతంలో ఈ బోలే బాబా డైరీ డైరెక్టర్లు వైష్ణవి సంబంధించి డైరీ డైరెక్టర్లుగా కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా సిండికేట్ గా మారి ఏదైతే తిరుమలకు కల్తీ నెయ్యి పంపించారన్న ప్రధాన ఆరోపణలపైనే గత 5 రోజులుగా కూడా సిట్టు బృందం దర్యాప్తు అయితే కొనసాగింది. అయితే అంత తక్కువకి కోర్టు ఎలా చేయడం జరిగింది, అంత తక్కువకు నాణ్యమైన నెయ్యిని సరఫరా చేస్తామని చేసిన ఒప్పందం వెనకాల మతలబు ఏంటి, అలాగే మీకు ఎవరన్నా టీటీడీ అధికారులు కానీ టీటీడీ బోర్డు సభ్యులు లాంటి ఎవరన్నా సహకరించారా అనే కోణాల్లో విచారణ అయితే కొనసాగింది. అలాగే ఈ ఏదైతే కోమిల్ జైన్ అంటే ఈ బోలే బాబా డైరెక్టర్ సంబంధించి ఆయన సమీప బంధువు కరీముల్లా ఖాన్ కూడా త్వరలో అరెస్ట్ చేసే దిశగా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను కూడా కేసులో నిందితుడిగా చేర్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో ఇప్పుడు దాకా 9 మంది నిందితులు చేర్చినప్పటికీ కూడా వీళ్ళ 4గురిని మాత్రం ఇప్పుడు దాకా అరెస్ట్ చేసి వాళ్ళని విచారణ కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 5 రోజుల విచారణలో నిందితుల దగ్గర నుంచి కొన్ని విషయాలను అయితే సిట్టు బృందం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళు కొన్ని వీడియోలు కూడా చూపించి ఏదైతే ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ బోలే బాబా డైరీకి సంబంధించి కూడా అక్కడ నుంచి కొన్ని వీడియోలు కూడా తెప్పించి వాళ్ళ ముందే ప్రదర్శన చేసి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే చాలా వరకు నిందితులు విచారణకు సహకరించినట్లుగా తెలుస్తుంది. ఇన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా నిందితులు మౌనంగానే ఎక్కువ సమాధానాలు మౌనంగానే ఉన్నట్లుగా కూడా అధికారుల ముందు వాళ్ళంతా మౌనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పూర్తిగా ఇంకా వాళ్ళు విచారణకు సంబంధించిన విషయాలు రాకపోవడంతో ఈ రోజు ఏదైతే విచారణ ఈ రోజుతో ముగియటంతో వాళ్ళని ప్రస్తుతానికైతే కోర్టుకు సబ్మిట్ చేసి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సబ్ జైలుకు తరలించడం జరిగింది. కానీ మరో పిటిషన్ కూడా సిట్టు బృందం అంటే నిందితుల్ని ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. ఇంకొన్ని రోజులు వాళ్ళని విచారణకు అప్పగించాలని చెప్పి కూడా సిట్టు దానికి సంబంధించి ఒక పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే నిందితులకు సంబంధించి కూడా వాళ్ళు వేసుకున్న బెయిల్ పిటిషన్ కూడా రేపు తిరుపతి కోర్టులో విచారణకు రానుంది. అది కూడా ప్రస్తుతం కోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ 5 రోజుల విచారణలో నిందితులు చాలా వరకు సహకరించినప్పటికీ కూడా కొన్ని కీలక విషయాలు మాత్రం సిట్టు బృందం సేకరించినట్లుగా తెలుస్తోంది. పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వర్మ.